పోలీసుల ఎంక్వైరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ అన్వేష్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏకంగా ఇన్స్టాకు లేఖ రాశారు పంజాగుట్ట పోలీసులు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలంటూ లేఖలో కోరారు. ఇన్స్టా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. రోజుకో దేశం తిరుగుతున్న అన్వేష్ తన సోషల్ మీడియాలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు. ఇప్పటికే అన్వేష్పై ఖమ్మం, పంజాగుట్ట పిఎస్లో కేసులు నమోదయ్యాయి. హిందూ సంఘాలైతే రగిలిపోతున్నాయి. కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేసింది. బీజేపీ మోర్చా నేతలు కూడా నిరసనలు చేపట్టారు. అన్వేష్ చర్యల్ని ఖండిస్తూ అతని ఫోటోలు దగ్ధం చేశాయి హిందూ సంఘాలు. ఇక అన్వేష్ ఐడిని బ్లాక్ చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అభ్యంతర పోస్టుల్ని డిలీట్ చేసే అవకాశం కనిపిస్తోంది. యూట్యూబర్ అన్వేష్ ఇటీవల హిందూ దేవతలుగా కొలవబడుతున్నటువంటి సీతా ద్రౌపదులపైన కొన్ని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ అన్వేష్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏకంగా ఇన్స్టాకు లేఖ రాశారు పంజాగుట్ట పోలీసులు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలంటూ లేఖలో కోరారు. ఇన్స్టాగ్రామ్ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు పోలీసులు. రోజుకో దేశం తిరుగుతున్న అన్వేష్ తన సోషల్ మీడియాలో హిందూ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు. ఇప్పటికే అన్వేష్ పైన ఖమ్మం పోలీస్ స్టేషన్లో, ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ పట్ల దేవతామూర్తులైనటువంటి సీత తర్వాత ద్రౌపది పైన చేసినటువంటి కామెంట్స్ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో మనం చూస్తున్నాం, ఏకంగా అసలు తను చనిపోయినట్టుగా తను శ్రద్ధాంజలి అంటూ అన్వేష్ ఫోటోకు దండలు వేసి కూడా ఈ రకంగా సోషల్ మీడియాలో తన పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు కూడా. సో ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హిందూ సంఘాలు అయితే తీవ్రంగా రగిలిపోతున్నాయి. కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బీజేపీ మోర్చా నేతలు కూడా నిరసనలు చేపట్టారు. అన్వేష్ చర్యల్ని ఖండిస్తూ అతని ఫోటోల్ని దగ్ధం చేశాయి హిందూ సంఘాలు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం సార్. సురేష్, పంజాగుట్ట పోలీసులు ఏకంగా ఇన్స్టాకు లేఖ రాశారు. తన యూజర్ ఐడి ఏంటి అనేది, సో ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? తన ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసి ఫర్దర్గా ఇన్స్టాగ్రామ్ నుంచి ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నారా? ఫర్దర్గా దీంట్లో ఎటువంటి స్టెప్స్ పడే అవకాశం ఉంది? అంటే రోజు రోజుకి అన్వేష్కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. రోజుకొక వివాదం సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా హిందువులను, హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ భారతదేశాన్ని కించపరిచే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా చాలామంది ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కానీ ఖమ్మం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంకా అన్వేష్ వీడియోలు పోస్ట్ చేస్తుండడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడిని అందించాలని చెప్పేసి కూడా ఇన్స్టాగ్రామ్కి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అన్వేష్ ప్రయత్నిస్తున్నాడు. ఆయన వ్యూస్ కోసం దిగజారి మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతన్ని ఎలాగైనా ఇండియాకి రప్పించి అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుండడంతో ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయన విదేశాలు తిరుగుతున్నాడు. కాబట్టి రోజుకొక దేశం తిరుగుతూ విహారయాత్ర అంటే ప్రపంచ యాత్రికుడిగా పేరు చెప్పుకుంటున్నటువంటి అన్వేష్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా గతంలో వ్యక్తులను టార్గెట్ చేసేవాడు. కానీ ఇప్పుడు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను, భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది అన్వేష్ పైన. ఎందుకంటే అతనికి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్తోనే అతను విదేశాలు తిరుగుతున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యూస్ చూస్తేనే అతనికి డబ్బులు రావడం, ఆ డబ్బులతో ప్రపంచ యాత్రికుడిగా మొత్తం ప్రపంచ దేశాలు తిరుగుతున్నటువంటి అన్వేష్ భారతదేశం పైన విషం కక్కుతున్నాడు. భారతదేశం పట్ల కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి అన్వేష్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. అన్ఫాలో యుద్ధం కూడా నడుస్తుంది. ఇప్పటివరకు ఏదైతే ఫాలో అయ్యారో వారంతా కూడా అన్ఫాలో చేస్తున్నారు, రిపోర్ట్ కొడుతున్నారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆయన వీడియోలు ఎక్కడ కనబడితే అక్కడ రిపోర్ట్ కొట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అన్వేష్ ఏదైతే హిందూ ముస్లింలకు సంబంధించి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం
చేస్తున్నాడు, అతని వ్యూస్ కోసము దిగజారిపోయి మాటలు మాట్లాడుతున్నాడు, హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తున్నారు, భారతదేశంలో భద్రత లేదని చెప్పేసి భారతదేశాన్ని అగౌరవపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. థాయిలాండ్లో తిరుగుతూ థాయిలాండ్లో మహిళలు సేఫ్గా ఇంటికి వస్తారు, భారతదేశంలో మాత్రం రేప్ చేస్తారని చెప్పేసి ఇట్లా మాటలు మాట్లాడారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా తీవ్ర ఆగ్రహం అయితే సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ యువమోర్చాకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అన్వేష్కు సంబంధించి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు ఇట్లా చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో పోలీసులు ఈ దర్యాప్తు వేగవంతం చేసి అన్వేష్ వీడియోలను ఎలానైనా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే దర్యాప్తు వేగవంతం చేసి ఇన్స్టాగ్రామ్కు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ నుంచి యూజర్ ఐడి వచ్చిన తర్వాత అన్వేష్కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో ప్రజలు చూస్తే వీడియోలు చూస్తే అతనికి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే ఇప్పుడు ప్రజల్ని కించపరచడం, భారతదేశాన్ని కించపరచడం చాలా ఘోరమైన చర్య అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినబడుతున్నాయి, కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆయన రోజుకింత ఎక్కువ చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యి నోరు అదుపులో పెట్టుకునే పరిస్థితి కనబడట్లేదు. ఏకంగా నిన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. హనుమంతుడు కళలో వచ్చాడు, దేశంలో రాజకీయ నాయకులు బాలేరు, వాటికి సంబంధించి మార్పు నేనే చేస్తాను, నేనే కాపాడుతా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ నాకు హనుమంతుడు చెప్పిన మాటలే నేను చెప్తున్నానని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా అంటే రోజుకొక దేవుళ్ళని టార్గెట్ చేస్తూ రోజుకొక కంటెంట్ తీసుకొని ఆ వీడియోలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని పైన చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు, భారతదేశ పౌరులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్వేష్ని ఇండియాకి తీసుకురావడం కొంచెం కష్టమైన పని. కాబట్టి అతనికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి లేఖలు రాశారు కాబట్టి ఖచ్చితంగా అతని వీడియోలని బ్లాక్ చేసి అభ్యంతరమైనటువంటి కంటెంట్ని కూడా బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ అసభ్యకరమైనటువంటి కంటెంట్ కానీ ఉంటే నేరుగా సంస్థలకు లేఖలు రాసి వాటిని బ్లాక్ చేయించేవారు. కాబట్టి ఇప్పుడు అన్వేష్ కూడా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనేక వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. కాబట్టి వాటికి సంబంధించి చర్యలు తీసుకునేందుకే పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. రైట్.